సమయమందు అందరము బైబిల్ గ్రంథము తెరచి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. సియోనులో యెరూషలేములోను ఒక జనము కాపురముండెను. జనమా నీకు ఏ మాత్రమును కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొరని నిశ్చయముగా నేను కరుణించెను. ఆయన నీ మాటలు వినగానే నీకు ఉత్తరమిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చదువుతున్నాం. అపోస్తలుల కార్యగ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం చదువు. వీరితో కూడా కొంత స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేది. పరిశుద్ధ వందనాలు. సమయంలో నాతో మాట్లాడండి, దర్శించాలి. మీ కృప ఆయన కుమరింపు చేసి మీ కాపుదల పంపించున్నారు. మిమ్మల్ని దర్శించండి. మీ మాట ద్వారా మాకు కావాల్సిన అపోస్తలుల కార్యగ్రంథంలో చూస్తే ఏక మనసుతో కూడి ప్రార్థన చేసేది. ఏక మనస్సు 2వ అధ్యాయం 42వ వచనంలో ఏముందంటే, అపోస్తలుల కార్యగ్రంథంలోనే వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉంది. ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉంది. ఇంకా ఆ అపోస్తలుల కార్యగ్రంథంలోనే 12వ వచనంలో 12వ అధ్యాయంలోకి వస్తే 5వ వచనంలో అతి ఆసక్తితో వారు ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రము కలుగును. ఏమన్నది అక్కడ? దేవునికి స్తోత్రము కలుగును. మన ప్రార్థన, మన కన్నీరు దేవుడు వినగానే చూడగానే, నీ మాట వినగానే దేవుడికి ఉత్తరం ఇవ్వాలంట. నీ జీవితంలో నువ్వు చేయవలసిన 3 పనులు ఏంటంటే, ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఒకే మనస్సు అంటే కొన్నిసార్లు మన మనసు ఎలా ఉంటుందంటే అస్థిరత్వంతో కూడినటువంటి మనస్సు ఉంటుంది. కొన్నిసార్లు మనము ప్రార్థనలో కూడా ఏంటి ఎన్నిసార్లు చేసిన జవాబు ఇవ్వట్లేదన్నటువంటి ఒక ఆందోళనతో చేస్తాము. 3వది ఏంటంటే, దేవుడు నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు పెడతాడు, నాకంటే భ్రష్టులు ఉన్నారు, నాకంటే వ్యతిరేకులు ఉన్నారు, నాకంటే దారిద్రులు ఉన్నారు, నాకంటే దేవుడిని ఎరగని వారు ఉన్నారు కదా, అయినప్పటికీ నాకే ఈ శ్రమలేంటి, నాకే ఈ కష్టాలేంటి, నాకే ఈ బాధలేంటి మన మనసు అనిపిస్తుంది, వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా ప్రార్థన చేయాలి అని ఆలోచిస్తే 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. ఏక మనసుతో చేసినటువంటి ప్రార్థన అంటే ఎప్పుడు కూడా అపజయం పొందగలగాలి. దేవునికి స్తోత్రం. చూడండి, తల్లి అయినటువంటి మరియా ఎలా చేసిందంటే ఏక మనసుతో ప్రార్థన చేసింది. ఒకే మనస్సు ప్రభువు ఇచ్చినంత వరకు, ప్రభువు దగ్గర నుండి పొందుకున్నంత వరకు మనసులో ఏమాత్రం మార్పు లేదు. ప్రభు ఇస్తాడనేటువంటి విశ్వాసము చాలా అత్యధికంగా ఆమె జీవితంలో ఉంది. ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటే, పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా వర్ణస్తులను క్షమించున్న ప్రకారం మా వర్ణములను క్షమించము, మమ్మల్ని స్వాతంత్రానికి తేక కీడు నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా అని ప్రార్థన చేశారు. ఎవరు?
తండ్రి శిష్యులకు నేర్పించు. ఈ ప్రార్థన 10 రకాలైనటువంటి అర్థాలతో కూడినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన మనం ఏంటి, ప్రభు నేర్పిన ప్రార్థన మమ్మల్ని సింపుల్గా తీసుకుంటాం. కానీ ఆ ప్రార్థనలో ఉన్నటువంటి భావము, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనము, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి సన్నివేశం ఆలోచిస్తే, ప్రభు నేర్పిన ప్రార్థనలో మొట్టమొదటి మాట ఏంటంటే పరలోకమందున్న అని అన్నాడు. అంటే విశ్వాసాన్ని గుర్తు చేస్తాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడని మనకు తెలిసేది పరలోకమందు ఉన్నాడు అని. నా తండ్రి అని పిలవడానికి బంధాన్ని ఏర్పాటు చేస్తుంది. మన రిలేషన్తో దేవునితో ఉన్నటువంటి బంధం. నీ నామం పరిశుద్ధపరచబడునుగా అంటే ఆరాధన మనం చేసేటువంటి గుణాన్ని తెలియజేస్తూ ఉంటుంది. నీ రాజ్యం వస్తుంది అంటే మన నిరీక్షణ, రాజ్యంలో మనం చేరుతామన్నటువంటి నిరీక్షణ చూపిస్తుంది. నీ చిత్తం నెరవేరునుగా అంటే దానికి సమర్పణ కనబడుతుంది. అది నెరవేర్చుకోవా, అది సమర్పించుకోవటం, ఆ నెరవేర్చుకోవటం నువ్వు ఎదురు చూడటం. మా అనుదిన ఆహారం మాకు దయచేయమని అంటే ప్రార్థన కనబడుతుంది. ప్రభు మా పరిస్థితి ఏంటో తెలుసు, మా స్థితి ఏంటో తెలుసు, మాకు దయచేయకపోవని. మా రుణములను క్షమించు ప్రభు అంటే క్షమాపణ గుణాన్ని మనకు తెలియజేస్తుంది, మనం ఏమై ఉన్నాము అన్న విషయాలని. మా రుణములు క్షమించండి పశ్చాత్తాపం, మేము మా రుణములు క్షమించు ప్రకారం మా రుణములను అనేక మందిని క్షమించాలి. పశ్చాత్తాపం, నైనా ప్రభువా నేను పొందుకున్నాను, నేను క్షమించబడ్డాను, నేను అనేక మందిని క్షమించాలన్నటువంటి ఆలోచన కలిగి బ్రతకటం. స్వాతంలోనికి తేక కీడు నుండి తప్పించే విజ్ఞాపన, ప్రభువా మా కీడు నుండి బాధ నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా, స్వాతం నుంచి రాకుండా కాపాడు ప్రభు అని అడగడం. రాజ్యము బలము మహిమ నిరంతరం దేవుడు. ఇలా అవగాహన, నీవేమై ఉన్నావనేది దేవుడు తెలుసుకోవాలి. ఈ ప్రార్థన ప్రభు నేర్పినటువంటి ప్రార్థనలో యాక మనసుతో నువ్వు దేవుడిని అడిగితే ఏ విషయంలోనైనా సరే ఈ 10 అవగాహనలు కూడా నీకు దేవుడు ఇస్తాడు బాబు అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో నేను మాట్లాడవలసింది ఏంటంటే, యాక మనసుతో ప్రార్థన చేస్తే సాధించలేదంటూ ఏమి లేదండి. నువ్వు యాక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు అన్ని రకాలుగా నేను దీవిస్తాడు. కావలసిన అన్ని అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికంగా ఇస్తాడు. దానికి కావాల్సింది ఏంటంటే నువ్వు యాక మనసుతో ప్రార్థన చేయకుండా నేర్చుకోవాలని చేయాలి. విమనస్కత్వానికి యాక మనసుకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, విమనస్కత్వం అనేది 2 మనస్సుల మధ్య మనము ఏమంటే తడబాటు పడటం. అవుతుందా అవదా, దేవుడు ఇస్తాడా ఇవ్వడా, ఇది జరుగుద్దా జరగదా, అసలు ఇది దేవుని చిత్తమా కాదా, దేవుని కాకుండా మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో అని ఆలోచించడం. రకరకాలైనటువంటి సందర్భాల మధ్య మనము తడబాటు పడటంనే ఏమంటారంటే విమనస్కత్వం అని అంటారు. ప్రభు సన్నిధిలో ఒకసారి మనం పెడితే అది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి, ఆలోచించాలి. మనకు దేవుడు చేస్తాడు, దేవుని చిత్తాన్ని మనం అప్పగించిన తర్వాత నీకు ఆ విశ్వాసాన్ని ప్రకటించే విధానంలో ఉంటుంది. మనకు ఆ విశ్వాసం లేనంత కాలం మనం దేవుని దగ్గర నుంచి ఏమి పొందుకోలేమని జ్ఞాపకం చేసుకుంటారు. కనుక నేను యాక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తే దేవుడు తన కృపను అనుభవిస్తాడు. అందుకే ప్రార్థనలోను, రొట్టె విరుచులోను, వాక్యంలోను దేవుని ఎడతెగగా మనం బ్రతకాలంటే 4 విషయాలు. నిజంగా అపోస్తుల పునాదుల మీద మనం కట్టబడడం, అపోస్తుల బోధలో మనం నడవబడటం, అపోస్తుల అనుచరులుగా మనం బ్రతకటానికి గల ఆయన ఫాలోవర్స్గా మనం ఉండడానికి 4 ఏంటంటే ఏమని ఉందండి. మొట్టమొదటి మనం చేయవలసింది ఏంటి, 2వ అధ్యాయము 24 వచ్చిన ఏమంటాడంటే నీ జీవితంలో ఏముండాలంటమ్మా, 2:44 అపోస్తుల బోధలో దేవుని మాటలలో నువ్వు చాలా ఎడతెక్క ఉండాలంట. నువ్వు దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని నువ్వు ఎడతెక్క నువ్వు కలిగి ఉండాలంట. అనుక్షణము దేవుని యొక్క ఆయన నీ కొరకు చేసినటువంటి నిబంధన బలలో చేయి పెట్టే వ్యక్తిగా ఉండాలంట. ప్రార్థన దేవునితో నీ సంభాషణ కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించాలంట. ఈ 4 విషయాలు నీలో ఉండాలి. ఈ 4 కలిగి బ్రతికినప్పుడే దేవుడు అంట నువ్వు ఎడతెగక ఎప్పుడైతే జీవిస్తావో నీ ప్రార్థనను దేవుడు వెంటనే దేవుడు వాకించాడు. ప్రార్థనలు ఎడతెగక మనం బ్రతకాలి. అసలు దానికి ఎండ్లెస్ ప్రేయర్. అసలు ప్రార్థనలో కూర్చున్నామంటే దేవుడు వచ్చేంత వరకు
లేకూడదు. యాకోబు ఏం చేశాడంటే ప్రార్థనలో అసలు నడు విరిగిపోయినప్పుడే కూడా దేవుని కాలు పట్టుకుని విడిచిపెట్టలేదు. ఎడతెగక ప్రార్థన చేశాడు. దేవుడు ఇచ్చినంత వరకు మోషే 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని సముఖాన్ని విడిచిపెట్టలేదు. దానియేలు రాత్రంతా సింహాలు నోరు మూసుకొని బయటకు వచ్చినంత వరకు నోరు తెరవలేదు. అగ్నిలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా అగ్ని ఆర్పబడి వారు బయటకు వచ్చినంత వరకు కూడా ఇంకొక ఆలోచనే లేదు. ప్రార్థనను గడిపారు. అది బ్రతుకైనా చావైనా మేలైనా కీడైనా మంచైనా చెడ్డైనా మనం ప్రభుతోనే బ్రతకాలన్నటువంటి సంబంధం కలిగిన వారుగా ఉన్నాం. దేవుడు నామమునకు మహిమ కలుగును. కనుక నీవు నేను మనము ఆలోచించాలి. దేవుని శక్తిని, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలను, దేవుని ఆలోచనలను తెలుసుకునే వ్యక్తులుగా మనం లేకపోతే దేవుని కృపను మనం పొందుకోలేమని జ్ఞాపకం చేసుకోగలం. ఒకటి. రెండోది, ఎడతెగక ఉండాలంటే అంటే నీ ప్రార్థన కానీ, నీ ఉపవాస దినం కానీ, నీ వ్రత దినం కానీ, నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండే విధానం కానీ, దేవునికి అడిగేది కూడా ఎప్పుడు కూడానట నువ్వు దేవుడు ఏది అడిగితే అడుగువాడికన్నా ఊహించువాడికన్నా అత్యధికంగా ఇచ్చే దేవుడు నువ్వు ఎడతెగక అడిగితే ఆయన ఇవ్వకుండా మాట్లాడా. ఒకే విశ్వాసాన్ని ఏ వ్యక్తి ఏ విషయమైనా సరే నీ అవసరత ఏదైనప్పటికీ కావచ్చు నేను అడిగి తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఒకసారి అడిగేసి మానేయటం కాదు, అది ఎడతెగక నువ్వు అడిగే వ్యక్తిగా ఉండాలంట. చాలా విషయాల్లో అది దేవుడు కావాలని కోరుకుంటాడు. కొన్నిసార్లు లేట్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఒకవేళ నేను ఇవ్వనటువంటి అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తావేమో, కొన్నిసార్లు నా బలాన్ని నా శక్తిని నువ్వు తెలుసుకోలేని వ్యక్తిగా ఉంటావేమో దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. చాలామంది వ్యక్తులకి ఏమీ లేకుండానే బ్రతికారు. భక్త్ సింగ్ గారు అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నారు. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా సడన్ అవన్నీ కూడా నెలవైతే ఆయన ఫస్ట్ విశ్వాసాన్ని ప్రకటించేవాడు. ఒక విశ్వాసాన్ని ప్రకటించాడంటే ఆ విశ్వాసం ఎంతవరకు ఆయన నడిపించేదనంటే ఆయన ఆ విశ్వాసం ద్వారా వాళ్ళ అవసరం తీరటమే కాదు, ఆ విశ్వాసం ద్వారా ఈయన అవసరాలు కూడా తీర్చగలిగినటువంటి విశ్వాసాన్ని ప్రకటించేవాడు. ఒకరోజు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఆయన ప్రయాణం వెళ్ళాలి. ఆ ఫ్లైట్ ఇంకొక గంటలో వెళ్ళిపోవడానికి రెడీ అవుతుండగానే ఒక ఫోన్ కాల్ వచ్చిందంట. నేను చాలా సీరియస్గా ఉన్నామండి, అయ్యా మీరు మా ఊరు వరకు వచ్చారు, మమ్మల్ని దర్శించి మా కొరకు ఏమైనా ప్రార్థన చేయగలరా అనేది ఒక ఫోన్ కాల్ వచ్చిందంట. భక్త్ సింగ్ గారు ఆలోచించకుండా వెంటనే సరే వస్తానని చెప్పేసి అన్నారు. పక్కన ఉన్నవారు అన్నా టైం అయిపోతుందన్నా సరే వాళ్ళు బాధలో ఉన్నారు, మనం వెళ్ళాలి కదా, మనం బయలుదేరి కదా. భక్త్ సింగ్ గారు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఫ్లైట్ మరి రెండోసారి మూడోసారి ప్రకటన అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది, వెళ్ళిపోయింది ఫ్లైట్. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఇంకా ఫ్లైట్ బయలుదేరిపోయింది, అంతా అయిపోయింది, ఫోన్ కాల్స్ వచ్చేవి, ఇవన్నీ అయిపోయింది. ఏమి జరిగిన పరిస్థితుల్లో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదామని భక్త్ సింగ్ గారు అక్కడ ప్రార్థన చేసుకుని వచ్చి చెప్పారంట. చెప్పిన తర్వాత అందరూ అన్నా ఫ్లైట్ ఎప్పుడో టేక్ ఆఫ్ అయిపోయింది అన్న, ఇంకా మనం ఆలోచించడానికి ఏం లేదు, ఇంకోటి ఏదైనా మనం చూసుకుని వెళ్ళాలంటే లేదు 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 దేవుడు నాకు నేను చెప్పాడు నువ్వు ఆ ఫ్లైట్లో వెళ్తావని చెప్పేసి అన్నాడు, మనం ఎయిర్పోర్ట్కి అర్జెంట్గా వెళ్దాం అన్నారట. అన్నా లేదన్నా ఫ్లైట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది అన్నానంటే లేదు నన్ను దేవుడు ఆ ఫ్లైట్లో పంపిస్తాడనేసి. ఈలోగా ఆ ఫ్లైట్లో ఒక ధనవంతురాలైనటువంటి ఒక రాణి ప్రయాణం చేస్తుందంట. ఆమె నివసిస్తున్నటువంటి ఆ హోటల్ రూమ్లో ఆమె వారసత్వపు ఆ ఉంగరాన్ని మర్చిపోయిందంట. మర్చిపోగానే ఆమె ఆ పైలట్కి చెప్పిందంట మీరు ఫ్లైట్ వెనక్కి తిప్పాలంటే లేదు లేదు ఇది ఆ టేకప్ అయిపోయి వెళ్ళిపోతుందని అంటే లేదు మీకు ఎంత డబ్బు అయితే నేను అంత డబ్బు ఇస్తాను, ఇది వెనక్కి మళ్ళీ వెళ్ళాలని చెప్పేసి మా వారసత్వపు ఎన్ని కోట్లు అయితే కావాలంటే ఫ్లైట్ మొత్తం నేను కొనేస్తానని అంటారు. అప్పుడు చాలామందికి వాళ్ళు ఫోన్ చేసి ఇలాగ అంటున్నారు వాళ్ళు మరి కదా పెద్ద రాని కదండి. ఆమె రిక్వెస్ట్ చేసుకున్న మేరకు మళ్ళీ రిటర్న్ ఆ ఫ్లైట్ వచ్చిందండి. ఈలోగా భక్త్ సింగ్ గారు ఎయిర్పోర్ట్లో కూర్చున్నారు. ఫ్లైట్ వాపస్ వచ్చింది, ప్రకటన జరుగుతుంది. ఫ్లైట్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చింది. ఎవరైనా వెళ్ళవలసిన వారు తప్పిపోయిన వాళ్ళు ఉంటే రెడీగా ఉండండి అంటే భక్త్ సింగ్ గారు బ్యాగ్ పట్టుకొని రెడీగా ఉన్నారంట. వెనకాల ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు ఆయన విశ్వాసం కానీ ఆయన చేసేటువంటి ప్రార్థన విజయం కానీ
ఆయన ప్రయాణం చేస్తారనేటువంటి నమ్మకం కానీ మనము ఆర్టీసీ బస్సు తప్పిపోతేనే పెద్ద గొప్పగా ఫీల్ అవ్వం కదండి. మన కోసం ఉంటుందా అని అనుకుంటాం, ట్రైను ఉంటుందా అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి, ఏరోప్లేన్. అందరూ ధనికులు, ఉన్నతమైనటువంటి వారు, విద్యావంతులు, ఎమర్జెన్సీ ప్రయాణం చేసేవారు, అందరికీ కావాల్సిన వారు ప్రయాణం చేసేటువంటి వాటిల్లోనే దేవుడు ఆ ఫ్లైట్ వచ్చిన తర్వాత భగత్ సింగ్ గారు, నేను చెప్పాను కదా దేవుడు నాకు ఈ ఫ్లైట్లోనే పంపిస్తాను అన్నాడు. మీకు విశ్వాసం మంచిగా బలంగా ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకుని, ప్రభువా నా కొరకు మీరు సిద్ధపరిచిన దాంట్లో నేను ప్రయాణం చేయిస్తున్నారు, మీకు వందనాలని దేవుడికి స్తోత్రం అని చెప్పి ఆయన ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రదేశానికి వెళ్ళాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ అవసరత నువ్వు ఎడతెగక దేవునిలో నువ్వు గడిపినట్లయితే, నువ్వు ఏక మనసుతో దేవునిలో గడిపినట్లయితే, నీ అవసరత ఎలాంటిదన్నా సరే అది ఇంపాసిబుల్, అది జరగదు, అది జరగనేరదు, అది అసలు అసంభవం అనుకునే దాన్ని కూడాను దేవుడు అది సంభవం జరిగిస్తాడు. ఆ ఫ్లైట్ రిటర్న్ రావటం అది జరగదు, అది ఇంపాసిబుల్. కానీ దేవునికి మాత్రం సమస్తము సాధ్యమే, మనుషుడికి అసాధ్యమే. చాలా విషయాల్లో మనం ప్రార్థన చేస్తాము, చాలా విషయాల్లో ప్రభువు సన్నిధిలో చాలా అవసరతలు మనం పెడతాము. అవసరతలు పెడుతున్నప్పుడు ఆ అవసరతలకు అనుగుణంగా మనము చాలాసార్లు ఆ విశ్వాసాన్ని ప్రకటించలేము, ఏక మనసుతో ప్రభువుని అడగలేము. అడిగినట్లయితే మరి భగత్ సింగ్ గారికి చేసినటువంటి దేవుడు నీకు నాకు చేయడానికి ఆయన సమర్థుడే అసమర్థుడే అండి? సమర్థుడే కదా. నువ్వు పొందుకోలేకపోతున్నావు, ఆయన పొందుకున్నాడంటే గల కారణం ఏంటంటే ఆయన ఏక మనసుతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆయన ఎడతెగక ఆ విషయమే ప్రభువుని అనేక రోజులు గోజాడి అడిగాడు కాబట్టి వెళ్ళింది కూడా దేవుడు రిటర్న్ బ్యాక్ రప్పించి దానిలో ఆయన ప్రయాణాన్ని కొనసాగించాడు. మనం ఏదైనా చేయాలంటే ఒక సిద్ధపాటు, ఏదైనా చేయాలనుకుంటే ఒక అవగాహన, ఏదైనా చేయాలనుకుంటే దేవుని సముఖంలో కనిపెట్టే విధానం నీకుంటే నీ కుటుంబాన్ని నీకు దేవుడు దీవించడానికి దేవుడు సంసిద్ధుడై ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. చాలాసార్లు ఉద్యోగ ప్రయత్నాల కొరకు మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా రావు. కానీ దేవుడు నీ కొరకు ఏదో కూడా దాచించాడు, అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, దాని కొరకు నువ్వు అడగలేకపోతున్నావు, దాని కొరకు నీ యొక్క నిర్ణయము సరి చేసుకోలేని వ్యక్తిగా ఉన్నావు, దాని కొరకు ఆలోచించలేని వ్యక్తిగా ఉన్నావు కాబట్టి, ప్రభు సన్నిధిలో పెట్టలేని వ్యక్తిగా ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ఆ యొక్క పనిలో నిర్వర్తించడానికి, ఆ పనిలో నియమించడానికి దేవుడు ఇంకా ఆలోచన చేస్తున్నాడని గమనించాలి. దేవుడు నామమునకు మహిమ కలుగుతుంది. విని ప్రయత్నం అని దేవుడు ఎప్పుడు కూడాను ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన వదిలేసినటువంటి వాడు కాదు, ఆయన ఎప్పుడు కూడా మనల్ని కాదు అనుకునేటువంటి వాడు కాదు. కనుకనే మనము దేవుని సన్నిధిలో దేవుని సముఖంలో మనం ముందుకు కొనసాగే వాళ్ళని అత్యాశక్తితో నువ్వు ప్రార్థన చేయాలని. చూడండి ఒకసారి 12వ అధ్యాయంలో చూడండి ఒకసారి చదువు. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుంది? పేతురు చెరసాలలో ఉంచబడెను, దేవునికి స్తోత్రం కలుగును. పేతురు గారు జైల్లో ఉన్నారట. సంఘం ఎలా చేస్తుందంట? అత్యాశక్తితో ప్రార్థన చేస్తాడు. అవిశ్వాసం ఉన్నాడు ఏమని ఆలోచిస్తాడు? ఇంత మంచి సేవకుడు, ఇంత మంచి ప్రార్థనా పరుడు, ఇంత మంచి దైవ సేవకుడు అని చెప్తాడు కదా, ఇతను ఎందుకు జైలుకి వెళ్ళాడని ఆలోచిస్తాడు. అవిశ్వాసపరుడైతే, దేవుని ఎరగనోడైతే, దేవుని చిత్తం తెలుసుకోలేనోడైతే ఫస్ట్ ఏం చేస్తాడు? అదేదో తప్పు చేశాడు ఆయన పెట్టారని చెప్తారు తప్ప దైవజనుడు దేవుని కొరకే జైలుకి వెళ్ళినటువంటి ఆ అత్యాశక్తితో ప్రార్థన చేసే మనసు ఉండదు చాలా. ఆయన లోపం ఎత్తి చూపించడం కాదు, దేవుని శక్తిని చాటే వ్యక్తులుగా మనం ఉండట దేవుడు మన ద్వారా అనేకమైన కార్యాలు చేస్తాడు. దైవజనుడు వెళ్ళిపోయి ఆ యొక్క జైల్లో మగ్గుతున్నప్పుడు, ఆ జైల్లో ఉంటున్నప్పుడు, శిక్షించబడుతున్నప్పుడు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే దేవుడు వాక్యం చెప్తూ ఉంది, సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తారు. మనకి ఏ విషయం అంటే మన కుటుంబము కష్టాల్లో ఉన్నప్పుడు, మన కుటుంబం బాధలు ఉన్నప్పుడు, మన కుటుంబం ఇరుకుల్లో ఉన్నప్పుడు, మన కుటుంబం ఇబ్బందులు ఉన్నప్పుడట నీవు అత్యాశక్తితో ప్రార్థన చేస్తే నీ కుటుంబాన్ని దేవుడికి కాపాడు. నీ కుటుంబానికి కావాల్సిన ఇవన్నీ అవసరాలు ఇస్తాడు. నీ కుటుంబాన్ని ఎలా స్థిరపరచాలో అలా డిజైన్ చేసి పడేస్తాడు. దేవుడు నువ్వు అడిగిదానికంటే ఊహించడానికంటే అసలు నువ్వు లెక్కించలేనంతగా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రము కలుగును. నాకు ఇది వస్తే చాలు అనుకుంటాం మనం.
కానీ దేవుడు దానికంటే 100 రెట్లు ఇచ్చేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు ఆయన. నీకు ఇది ఉంటే చాలు అనుకుంటావు, కానీ 100 రెట్లు నీకు ఇచ్చడానికి ఆయన సిద్ధమై ఉంటాడు దేవుడు. యేసయ్య గారు జీవితంలో దేవుడు ఒక చిన్న పాకలో నడిపించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ప్రభువా నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పుకుంటూ, నాకు ఇది కాదు ప్రభువా, నా పరిచర్య ఉన్నతమైన పరిచర్య కావాలని ప్రార్థన చేశాడు. అందులో ఉంటూనే ప్రార్థన చేసేవాడట. అందులో ఉండే ఆయన పెద్ద మందిరాన్ని నిర్మించాడు. ఆ పాత మందిరం చేస్తే ఆయన మాత్రం చిన్న ఆ గుడిసి దాంట్లో బ్రతుకుతుంటాడు. ఒక చిన్న రూమ్లో బ్రతుకుతుంటాడు. ఆయన ఎక్కడైనా బ్రతకగలడు అంతా ఉన్నప్పుడు. కానీ దేవుడికి ప్రయారిటీ ఇచ్చి ఆయన ఎప్పుడు తగ్గేవాడు కాబట్టి దేవుడు ఆయన అంతగా హెచ్చించాడు. మనం కూడా మన జీవితాల్లో కూడా మనము హెచ్చించబడటానికి ముందుగాను మనం తగ్గించబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆటోమేటిక్గా ఆయన మనల్ని హెచ్చించేస్తాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు తగ్గింపు స్వభావం అసలు ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు నీవు సరిచేసుకొని చక్కదిద్దుకొని నువ్వు దేవుని కృపలో ముందుకు కొనసాగలిగిన అనుభవంలోకి వస్తావో దేవుడు ఆటోమేటిక్గా నేను ముందుని బలపరచగలిగిన వ్యక్తిగా ఉంచుతాడని దేవుడు భావించాడు. దేవుడికి స్తోత్రము కలుగును. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 5:15 చూడండి. దొరికిందమ్మా. దేవునికి స్తోత్రం. అదండి చూడండి, ఇక్కడ విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన చేస్తేట అది రోగం కావచ్చు, అది అవసరత కావచ్చు, అది ఏదైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే సరి చేసేస్తాడంట. మనం ఎందుకంటే విశ్వాసాన్ని ప్రకటించలేని వారిని ఉంటాం. అవిశ్వాసం మనల్ని వెంటాడుతూ ఉంటాం. అవిశ్వాసానికి మనం ఎక్కువ గురైపోతాం. కనుకనే విశ్వాస సహితులుగా బ్రతకలేని వారిగా ఉన్నాం. ప్రకటి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపుతాడు. దేవునికి స్తోత్రం. నిన్ను వెంటనే లేపాలంటే నీకు విశ్వాస సహితమైనటువంటి నీ కన్నీరు దేవుడు చూడగలగాలి. నీ ప్రార్థన ఆయన వినగలగాలి. నీ విశ్వాసం నువ్వు ప్రకటించగలగాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మందులు లేకుండా కూడా బ్రతికేవాళ్ళు చాలామంది, దేవుడు తాకిడి పొందుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు విశ్వాసం ఉండాలి. చూడండి, రక్తం స్రావంతో 12 సంవత్సరాలుగా బాధపడుతున్న స్త్రీ, ఆమెకేముందండి? విశ్వాసంతో వచ్చింది. అన్ని దగ్గరికి తిరిగింది. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే బాగుందన్న నమ్మకం అనుకుంది కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఎత్తు యేసు ప్రభు ఎలా ఉంటాడని చూస్తుండగానే ఆయన వస్త్రం చెంగి ఆమెకి ఇలా టచ్ అవగానే ఆయన ఎలా చూశాడు? నాలో నుంచి ప్రభావం బయటకు వెళ్ళిపోయింది అనేసి. మరొక క్షణంలోనే చూస్తే ఆమె ఇంతగా బాధపడుతున్నటువంటి అనారోగ్యం నుంచి ఆమె స్వస్థపరచబడింది. దానికి కారణం ఏంటో తెలుసా? ఆమె విశ్వసించింది. ప్రభు దగ్గరికి వెళ్తే స్వస్థ ఎక్కడ జరగలేదు, కానీ ఆయన దగ్గరికి ఖచ్చితంగా జరుగుతుందని విశ్వాసాన్ని ప్రకటించింది. ఈరోజు నీవు నేను మనం కూడా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేసినా సరే నీకు ఏది కావాలనుకుంటున్నా సరే, నువ్వు చదువులో పాస్ అవ్వాలా, శ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేయాలి. నీ ఉద్యోగ ప్రయత్నాల్లో నువ్వు ఉద్యోగం సక్సెస్గా సాధించాలా, నువ్వు విశ్వాసం అన్నటువంటి ప్రార్థన చేయాలా. నీ వివాహ భాగస్వామి కరెక్ట్ అయినటువంటి భాగస్వామి, అది మగాడైనప్పటికీ ఆడదైనప్పటికీ ఎవరైనా సరే సరైనటువంటి నీ మనసు ఎరిగి జీవించగలిగిన భాగస్వామి కావాలంటే నీ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుడే నీకు నచ్చిన వ్యక్తిని, నువ్వు మెచ్చే వ్యక్తిని, నిన్ను బంగారు పాపలా చూసుకునేటువంటి వ్యక్తిని నీ యొక్క ఆమె కౌగిల్లో దాచుకునేటువంటి భాగం దేవుడు ఇస్తాడు. ఎందుకంటే అలాంటి నీ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మనం చేయగలగాలి. మన విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. అవిశ్వాస సహితమైనటువంటి ప్రార్థన, అవిశ్వాస సహితమైన ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తాం అనుకోవచ్చు, చివరికి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అంటాడు, మహారోదనతోనూ కన్నీళ్లతోనూ. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నీ రోదన ఉంటాడు, నీ
దేవుడు ఆయన వినకుండా మానడు. నీ ప్రార్థనలు వినడానికి నా చెవులు మందం కాలేదు, నీకు సహాయం చేయడానికి నా చేతులు కొరచ కాలేదు అని ఎప్పుడు ఇచ్చేటువంటి వాడు. చూడండి ఆయన ఎబ్రిల్ రాసిన 5:17 ఏమని ఉంటుందో, యాకో పక్కన ఉంటుంది. చూడండి అంటాడు, శరీరధారి అన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షించగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడి. శరీరధారి అయినటువంటి దినాలు యేసు ప్రభువు కొరకు మాట్లాడుతుంటాడు. ఆయన ఎప్పుడు ఎలా ఉన్నాడు? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణమును రక్షించగలిగిన దేవునికి ప్రార్థనలు యాచన. ఈరోజు యేసు ప్రభు అంగీకరించబడ్డాడు అని అంటే కారణం ఏంటంటే ఆయన దేవాది దేవుడు అయి ఉండి కూడాను ఆయన భయభక్తులు కలిగి దేవునికి లోబడి ఉండేవాడు. దేవునికి స్తోత్రం. ఆయన అన్ని జయించగలిగినటువంటి శక్తి కలిగిన వాడైనప్పటికీ కూడాను ఆయన ఏం చేయగలుగుతున్నాడు అంటే మహారోదనతో కన్నీళ్ళతో ఎప్పుడు ప్రార్థన చేస్తుండేవాడు. ఎప్పుడు ప్రార్థనలోనే ఉండేవాడు, ఎప్పుడు ప్రార్థనలోనే గడిపేవాడు, ఎప్పుడు దేవుని సముఖంలోనే ఉంటుండేవాడు. దేవుని నామమున ఈరోజు నీవు నేను మనం ఎలా ఉన్నామని ఆలోచిస్తున్నాను. దేవుని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారిగా ఉంటే, నువ్వు యాక మనసుతో ప్రార్థన లేకపోతే, ఎడతగినటువంటి ప్రార్థన లేకపోతే, అత్యాశక్తితో కూడినటువంటి ప్రార్థన లేకపోతే, విశ్వాసముతో కూడిన ప్రార్థన లేకపోతే, మహారోదనతోనూ కన్నీళ్ళతో కూడిన ప్రార్థన లేకపోతే, ప్రభువు నీకు సహాయం చేసడానికి ఆయన నీ ప్రార్థన ఆయన సముఖంలో చేరదని జ్ఞాపకం చేసుకుంటారు. దేవుని స్తోత్రం. కనుక ఆయన సన్నిధికి చేరాలి, నీ అవసరం తీరాలి, నీ యొక్క శ్రమల నుంచి నువ్వు బయటికి రావాలనుకున్నట్లయితే నీ ప్రార్థనలో ఫస్ట్ మంచి యాక మనసుతో ప్రార్థన చేయాలి. చూడండి, కన్నీళ్లతో మహారోదనతో ఆయన అంటే ప్రార్థనలను యాచనలను చేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగును. నా యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యమునై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే. దేవునికి స్తోత్రం. నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు వెంటనే నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. కనుక నీవు నేను మన జీవితాల్లో ఏక మనసుతో ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, మూడు అత్యాశక్తితో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయాలి, మహారోదనతో కన్నీళ్ళతో కూడినటువంటి ప్రార్థన చేస్తే దేవుడి నీ జీవితంలో నువ్వు కోరుకున్న, నువ్వు అడిగిన, నువ్వు ప్రభు సన్నిధిలో విన్నవించుకున్న ప్రతి ప్రార్థనకు ఆయన సమాధానం ఇచ్చి నిన్ను సరిచేసి చక్కబెట్టగలిగిన శక్తివంతుడైన దేవుడని నీవు నేను మనము ప్రభు సన్నిధిలో జీవించాలని, నమ్మాలని, విశ్వాసంలో ముందుకు కొనసాగాలని దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రభువా